హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎల్‌పీజీ గ్యాస్ కనెక్షన్ కలిగి ఉన్నటువంటి లబ్ధిదారులందరికీ కేంద్ర ప్రభుత్వము ఒక బిగ్ అలర్ట్ అయితే జారీ చేసింది. ఇకపోతే తాజాగా ఈ ఎల్‌పీజీ బోగస్ కనెక్షన్‌లను గుర్తించేందుకు, అనగా అర్హత లేకున్నా సరే ఈ ఎల్‌పీజీ గ్యాస్ కనెక్షన్ పొంది వినియోగిస్తున్నటువంటి లబ్ధిదారులను, అలాగే మరణించిన వ్యక్తుల పేర్లపై కొనసాగుతున్నటువంటి గ్యాస్ కనెక్షన్‌లను గుర్తించి వీటన్నిటినీ కూడా తొలగించేందుకు ఈకేవైసీని తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. కాబట్టి ఎల్‌పీజీ గ్యాస్ కనెక్షన్ కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్క లబ్ధిదారుడు కూడా ఇక నుండి గ్యాస్ సిలిండర్‌ను రీఫిల్ చేసుకోవాలన్నా, గ్యాస్ సిలిండర్‌ను బుక్ చేసుకొని పొందాలన్నా సరే తప్పనిసరిగా ఈకేవైసీ అనేది అప్డేట్ చేపించుకొని ఉండాలి. అయితే ఈ ఈకేవైసీ చేపించుకోవడానికి ఎక్కడికి వెళ్ళాలి? ఏ అధికారిని సంప్రదించాలి? ఏ తేదీ లోపల ఈ ఈకేవైసీని పూర్తి చేసుకోవాలి? అలాగే ఈ ఈకేవైసీని పూర్తి చేసుకోకపోతే రానున్నటువంటి రోజుల్లో ఏ విధమైనటువంటి సమస్యలను మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది అన్న వివరాలను గురించి ఈ వీడియోలో మీకు పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరందరూ తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. ఫైనల్‌గా మీకేమన్నా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్‌లో అడగండి. నేను అక్కడ కూడా రెస్పాండ్ అయితే అవుతాను. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి గాయ్స్. మీరెన్ని లైక్స్ చేస్తే యూట్యూబ్ అంతమందికి మన వీడియోని రికమెండ్ చేసేస్తుంది. ఫస్ట్ టైం మన ఛానల్‌ని విజిట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్‌ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్‌ను ఆన్‌లో పెట్టుకోండి. టెలిగ్రామ్ ఛానల్‌ని కూడా విజిట్ చేసి అందులో కూడా జాయిన్ అవ్వండి. మీకు రెగ్యులర్‌గా యూజ్‌ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా కూడా అప్డేట్ చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్‌లో లింక్ పెట్టినాను. తప్పకుండా జాయిన్ అయిపోండి. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే ఎల్‌పీజీ గ్యాస్ కనెక్షన్ కలిగి ఉన్నటువంటి లబ్ధిదారులకు ఈకేవైసీ తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వము తాజాగా ఉత్తర్వులను జారీ చేసింది. సో, అది ఇండియన్ గ్యాస్ సిలిండర్ ఉపయోగిస్తున్నటువంటి వాళ్ళైనా సరే, భారత్ గ్యాస్ కనెక్షన్ కలిగి ఉన్నటువంటి వాళ్ళైనా సరే, అలాగే హెచ్‌పీ గ్యాస్ కనెక్షన్ కలిగి ఉన్నటువంటి వాళ్ళైనా సరే, ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవాలన్నమాట. ఒకవేళ మీరు కనుక ఈ ఎల్‌పీజీ గ్యాస్ కనెక్షన్‌కి సంబంధించి కేవైసీ అనేది పూర్తి చేసుకోకపోయినట్లయితే, మీరు ఎటువంటి సమస్యలను రానున్నటువంటి రోజుల్లో ఎదుర్కోవాలంటే, సో, ఫర్ ఎగ్జాంపుల్‌గా మీకు గ్యాస్ సిలిండర్ అనేది అయిపోయింది. సో, కాబట్టి మీరు మళ్ళా గ్యాస్ సిలిండర్‌ని బుక్ చేసుకోవాలి. లేదా మీరు ఆ గ్యాస్ సిలిండర్ కేంద్రం దగ్గరికి వెళ్లి అక్కడ రీఫిల్ చేసుకోవాలన్నమాట. ఒకవేళ గనుక మీరు కేవైసీ పూర్తి చేసుకోకపోయినట్లయితే, మీరు గ్యాస్ సిలిండర్‌ను బుక్ చేసుకున్నా సరే, మీకు డోర్ డెలివరీ అనేది రాదు. అసలు ఈ యొక్క సిలిండర్ అనేది కూడా పొందలేరనమాట. ఓకేనా? సో, మీరు ఒకవేళ గ్యాస్ సిలిండర్ కేంద్రం దగ్గరికి వెళ్ళైనా రీఫిల్ చేసుకోవడానికి కూడా వాళ్ళు రీఫిల్ చేసేవ్వరు. కేవైసీ అనేది పూర్తి చేసుకోకపోయినట్లయితే. సో, రానున్నటువంటి రోజుల్లో ఈ విధమైనటువంటి సమస్యలను మీరు తప్పకుండా ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ అనేది తప్పనిసరి చేసుకోవాలి. అండ్ దీంతో పాటుగా కేంద్ర ప్రభుత్వము బోగస్ కనెక్షన్‌లు, అంటే చాలామంది కూడా అర్హత లేకపోయినా సరే ఈ ఎల్‌పీజీ గ్యాస్ కనెక్షన్‌లను పొంది వినియోగిస్తున్నారు. సో, అటువంటి వాళ్ళని గుర్తించేందుకు, అలాగే మరణించిన వ్యక్తుల పేర్లపై కొనసాగుతున్నటువంటి కనెక్షన్‌లను గుర్తించేందుకు, ఒకే కుటుంబానికి ఉన్నటువంటి డూప్లికేట్ కనెక్షన్‌లు. సో, ఒకే కుటుంబానికి ఒక 2, 3 ఉంటాయన్నమాట డూప్లికేట్‌వి. ఓకేనా? సో, ఒకటి మాత్రమే అది పర్మనెంటు. సో, అది కాకుండా ఒక 2, 3 కనెక్షన్‌లు పెట్టుకుంటారు వాళ్ళు అడిషనల్‌గా. సో, అటువంటి వాటిని గుర్తించి తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ కేవైసీ ప్రక్రియను తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. సో, కేవైసీ పూర్తి చేసుకోకపోతే మీరు రానున్నటువంటి రోజుల్లో గ్యాస్ సిలిండర్‌ను రీఫిల్ చేసుకోలేరు. గ్యాస్ సిలిండర్‌ను బుక్ చేసుకొని సిలిండర్‌ను పొందలేరు కూడా. ఓకేనా? సో, అయితే ఈ ఈకేవైసీ అనేది ఎక్కడికి వెళ్ళి, ఏ అధికారిని సంప్రదించి, ఏ తేదీ లోపల చేసుకోవాలి అంటే, మనకు ఈ నెల 16వ తేదీ వరకైతే కేంద్రం గడువైతే ఇచ్చింది. ఈ 16వ తేదీ లోపల ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోకపోతే మీరు తప్పనిసరిగా అనేక ఇబ్బందులనేటివి ఎదుర్కొంటారు అని అధికారులు కూడా స్పష్టం చేయడం జరిగింది. దీంతో గడువు సమీపిస్తుండడంతో ఎల్‌పీజీ డీలర్ కేంద్రాల వద్ద వినియోగదారులు బయోమెట్రిక్ వివరాలు సమర్పించేందుకు బార్లు తీస్తున్నారు. సో, కాబట్టి మీరు ఈ ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవాలి అంటే మీ దగ్గరలో ఉన్నటువంటి ఎల్‌పీజీ డీలర్ కేంద్రాలు,
ఓకేనా. సో హెచ్పి గ్యాస్ అయితే హెచ్పి గ్యాస్, భారత్ గ్యాస్ అయితే భారత్ గ్యాస్, అలాగే ఇండియన్ గ్యాస్ అయితే ఇండియన్ గ్యాస్ మీ దగ్గరలో ఉంటాయి అవి. సో ఆ యొక్క కేంద్రాల వద్దకు వెళ్ళి బయోమెట్రిక్ కావాల్సినటువంటి డీటెయిల్స్ అడుగుతారు. సో ఆ డీటెయిల్స్ చెప్పి మీ దగ్గర బయోమెట్రిక్ తీసుకుంటారు. సో దాంతో మీకు కేవైసీ అనేది పూర్తి అవుతుంది. సో మోస్ట్లీ అందరి ఫ్యామిలీస్లో కూడా లేడీస్ మీదే ఉంటుంది ఈ గ్యాస్ కనెక్షన్ అనేది. కాబట్టి తప్పనిసరిగా ఆ యొక్క లేడీ అనేది వెళ్ళి, అంటే ఆ మహిళ వెళ్ళి ఆ గ్యాస్ కనెక్షన్ ఎవరి పేరు మీద ఉంటుందో వాళ్ళు వెళ్ళి కేవైసీ అనేది అయితే పూర్తి చేసుకొచ్చుకోవాల్సి ఉంటుంది ఈ నెల 16వ తారీఖు లోపల. ఓకేనా. సో మీరు అక్కడికి వెళ్ళినప్పుడు అధికారులు ఏమేమి డీటెయిల్స్ అడుగుతారు కేవైసీ కోసం అంటే, ఈ కేవైసీ ప్రక్రియలో వినియోగదారుల గుర్తింపును నిర్ధారించేందుకు ఆధార్ వివరాలతో పాటుగా బయోమెట్రిక్ సమాచారాన్ని కూడా తీసుకుంటున్నారట. వేలిముద్ర, ఐరిస్ వంటి వివరాలను ఎల్పిజి డొమెస్టిక్ కనెక్షన్కు అనుసంధానం చేయడం ద్వారా అసలైన వినియోగదారులను గుర్తించవచ్చని ఆయిల్ కంపెనీలు చెబుతున్నాయి. దీంతో అర్హులైన కుటుంబాలకు సబ్సిడీతో కూడినటువంటి డొమెస్టిక్ సిలిండర్లు అందేలా చూడొచ్చని అధికారులు పేర్కొంటున్నారు. ఈ ఈకేవైసీ పూర్తి చేయని వినియోగదారులకు ముందుగా రీఫిల్ సిలిండర్ బుకింగు, అలాగే డెలివరీపై ఆంక్షలు విధించే అవకాశం ఉంటుందని, ఇప్పటికే బుక్ చేసిన సిలిండర్లు కూడా రద్దయ్యేందుకు అవకాశం ఉండొచ్చని చెప్తూ ఉన్నారు. భవిష్యత్తులో గ్యాస్ కనెక్షన్ కూడా రద్దయ్యే ప్రమాదం ఉండొచ్చని కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. చూడండి, ఈ ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోకపోయిన యెడల మీరు ఎటువంటి సమస్యలను ఎదుర్కోవాలో, ఏమేమి మీకు రద్దయిపోతాయో అవన్నీ కూడా క్లియర్‌గా చెప్పారు మనకు. ఓకేనా. అంతేకాకుండా ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనం కోల్పోవాల్సి వస్తుందని కూడా చెప్తున్నారు. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఏటా కూడా మనకు 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, అంటే ఫస్ట్ మీరు బుక్ చేసేసుకుంటే మీ డబ్బులు పెట్టేసుకొని, దాని తర్వాత ఎంత డబ్బులైతే పెట్టారో అంత డబ్బులు సబ్సిడీ రూపంలో తిరిగి బ్యాంక్ అకౌంట్‌లోకి జమ అవుతుంది కదా. సో ఇప్పుడు ఆ సబ్సిడీ అమౌంట్ కూడా రాదు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో రూ. 500కి గ్యాస్ సిలిండర్ అనమాట. సో రూ. 500కి మీకు సబ్సిడీతో ఇస్తున్నారు అది. సో ఈ సబ్సిడీతో ఇచ్చేటువంటి గ్యాస్ సిలిండర్ కూడా రాదు. ప్రభుత్వాల నుంచి వచ్చేటువంటి, రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి ఏ విధమైనటువంటి సౌకర్యాలు కూడా పొందలేరు. ఓకేనా. దీంతో వినియోగదారులు సబ్సిడీ లేని సిలిండర్లను అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తుందని కూడా చెప్తూ ఉన్నారు. ఈ నెల 16వ తేదీ లోపల గడువు దగ్గర పడుతుందంటూ వినియోగదారుల్లో ఆందోళన పెరుగుతుంది. ఈ కేవైసీ పూర్తి చేసుకునేందుకు ఎల్పిజి డీలర్ల పంపిణీ కేంద్రాలకు వద్దకు పెద్ద సంఖ్యలో తరలిస్తున్నారని చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా వృద్ధులు, అలాగే గ్రామీణ ప్రాంతాల వినియోగదారులు బయోమెట్రిక్ నమోదు కోసం క్యూ కడుతున్నారట. గడువు ముగిసేలోపు ప్రక్రియ పూర్తి చేసుకోవాలని ఆయిల్ కంపెనీలు, పౌర సరఫరాల శాఖ సూచిస్తుంది. సో మీరు 16వ తేదీ వరకు వెయిట్ చేయకుండా వీలైనంత త్వరగా మీ దగ్గరలో ఉన్నటువంటి గ్యాస్ కనెక్షన్ కేంద్రాల దగ్గరికి వెళ్ళేసి కేవైసీ అనేది పూర్తి చేసేసుకునేసండి. ఇక మీకు ఎటువంటి దిగులు కూడా ఉండదన్నమాట. అంటే ఇటువంటి సమస్యలు కూడా ఉండవు రానున్నటువంటి రోజుల్లో. సో ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా అందరికీ యూజ్ అవుతుంది. తప్పకుండా షేర్ చేయండి యూజ్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఇది. ఓకేనా. నచ్చినట్లయితే లైక్ చేసేయండి. మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.